జ్వరం అంటే ఏమిటి? జ్వరం ఎందుకు వస్తుంది? ఏ భాగంలో వస్తుంది? జ్వరం అనేది మెదడులో హైపోథాలమస్ అనే భాగం ఉంటుంది. అక్కడ వేడి వస్తుంది. ఆ వేడి వస్తే మనకి జ్వరం వచ్చినట్టు లెక్క. ఆ జ్వరాన్ని కంట్రోల్ చేయడానికి COX-3 అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ వల్ల కానప్పుడు మనకి జ్వరం అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఒళ్ళెప్పులు, తలనొప్పి, కళ్ళు మంటలు, నీరసం, చలి ఇవన్నీ కూడా లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యాబ్లెట్ డోలా 650 వేసుకుంటాం. డోలా 650 వేసుకున్న తర్వాత అది బ్లడ్లో అరగంటలో కరిగి బ్లడ్లోకి వెళ్ళి ఈ COX-3 డోలా ఈ పారాసిటమాల్ కలిసి జ్వరాన్ని తగ్గిస్తాయి. ఇది జ్వరం యొక్క చరిత్ర. ఏంటి? మనం హైపోథాలమస్ అనే భాగంలో వేడి వస్తుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడానికి COX-3 అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ను ప్లస్ మనం వేసుకున్న ట్యాబ్లెట్లు కరిగి రెండు కలిసి ఆ జ్వరాన్ని తగ్గిస్తుంది. ఆ తగ్గినప్పుడు మనకి శరీరం అంతా చల్లబడి మనకి జ్వరం తగ్గుతుంది. ఇది జ్వరం యొక్క చరిత్ర. థ్యాంక్ యూ.